అష్టవక్ర సంహిత చాప్టర్ 17 టాక్ 55. ఒకసారి రమణ మహర్షి దగ్గరికి ఒక తల్లి తన కొడుకుని తీసుకొని వచ్చిందంట. సమస్య ఏమిటి అని అడిగితే సన్యాసం తీసుకోవాలనుకుంటున్నాడు. ఎంతమంది చెప్పినా వదలడం లేదు. తన మొండి పట్టు తనదే. ఇది కొంతకాలంగా నడుస్తుంది వ్యవహారం అంట. అప్పుడు రమణ మహర్షి చెప్పిన జవాబే అష్టావక్రుడు చెప్తున్నాడు. ఎవరు ఏదైనా చేయొచ్చు, ఎవరు ఏదైనా చేయాలనుకోవచ్చు, అది కాదు విషయం. అసలు నువ్వు చెప్పవలసిన అవసరమే లేదు. నువ్వు సన్యాసం తీసుకుంటుందా అని చెప్పవలసిన అవసరమే లేదు. నీ ఆచరణలో తెలుస్తుంది. సన్యాసం అంటే మనం వేసుకునే డ్రెస్ కాదు. నీ మనసులో నుంచి ప్రపంచాన్ని దింపేయడమే సన్యాసం. పక్కవాడి మీద నీ దృష్టి పోవడమే సన్యాసం. నువ్వు ప్రశాంతంగా ఉండాలని జీవితకాల నిర్ణయం తీసుకోవడమే సన్యాసం. సో రమణ మహర్షి ఏదైతే చెప్తున్నాడో అష్టవక్రుడిదే చెప్తున్నాడు. ఇద్దరు ఆచరణాత్మకమైన యోగ సిద్ధిని ప్రతిపాదిస్తున్నారు. ఆలోచనాత్మకమైన కాదు. నేను నా కళ్ళతో ఇప్పటి వరకు ఎందరెందరో ఆలోచనల్లో చాలా అద్భుతంగా తరికించేవాళ్ళు, వితండవాదం చేసేవాళ్ళు, వాళ్ళని వాళ్ళు సమర్థించుకునేవాళ్ళు. తప్పు పట్టేవాడు దేనిన్నా పట్టొచ్చు. రోడ్డు మీద ఒక 100 కుక్కలు అరుస్తుంటే ఏది మంచి బ్రీడ్ కుక్క, ఏది సాదాసీదా కుక్క అని మనం గుర్తుపట్టలేం. క్వాలిటీస్ అన్నీ ఆ అల్లరిలో డిసప్పేర్ అయిపోతాయి. సో ఇక్కడ చిన్న తేడా ఒకటి. మూర్ఖుడు జీవితకాలం అరుస్తూ ఉంటాడు. కాస్త జీవితం తెలిసినవాడు ఎక్కడో చోట ఖచ్చితంగా మౌనంలోకి వస్తాడు. ఎందుకు? అతనికి తెలుసు దీనివల్ల ఏ ఉపయోగం లేదని. సో అష్టావక్రుడు ఈరోజు చెప్తున్న సూత్రం ఇప్పటి వరకు అష్టావక్రుడు చెప్పిన రకరకాల సూత్రాల్లో ఒక కలికితురాయి ఇది. నేను ఇంతకుముందే చెప్పున్నాను, అష్టావక్ర సంహిత ఎలాగూ ఇది అయిపోయిన తర్వాత టైప్ కొట్టి ఒక పుస్తకం వస్తుంది. సరే, అయినప్పటికీ ఒక 41 అద్భుతమైన ఆణిముత్యం లాంటి సూత్రాల్ని నేను చేతిరాత్తు రాసే ప్రయత్నం చేస్తాను. ఎందుకు? అంత పరమసత్యం తొణికిసలాడుతున్న సూత్రాలు అవి. ఎవరైనా ఆచరించదగ్గ సూత్రాలు అవి. ఈరోజు అష్టావక్రుడు చంద్రకుడితో చెప్తున్నాడు, తేన జ్ఞాన ఫలం ప్రాప్తం యోగాభ్యాస ఫలం తథా తృప్త స్వచ్ఛేంద్రియో నిత్యం ఏకాకీ రమతే తుయా. సరే, ఈ టాక్ కొనసాగించే ముందు ఒక చిన్న నా గురించి చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నా. నా శరీరము కానీ నా గొంతు కానీ కొంచెం బాగాలేదు. అందుకని విషయాన్ని చెప్తున్నాను అంతే. నేను అందుకే అత్యంత తక్కువ శక్తితో చేసే పనులు ఎంచుకున్న, తద్వారా జీవితకాలం కొనసాగించవచ్చని. సో అష్టావక్రుడు ఈ సూత్రంలో ఏం చెప్తున్నాడు? తేన జ్ఞాన ఫలం ప్రాప్తం యోగాభ్యాస ఫలం తథా తృప్త స్వచ్ఛేంద్రియో నిత్యమేకాకి రమతే తుయ. అంటే నిరంతరం ఎవరైతే సంపూర్ణ తృప్తిలో స్వచ్ఛ ఇంద్రియాలు కలిగి ఉండి తను నిరంతరం ఈ విషయాన్ని తెలుసుకుంటున్నాడో తను నిత్యం ఏకాకినని, ఆ ఏకాంత తత్వంలో రమిస్తున్న వాడికి అత్యంత సహజంగా జ్ఞానము యోగము ప్రాప్తిస్తాయి అంటున్నాడు. ఇది ఇంతవరకు ఎవరు చెప్పనిది. సాధనలో మొండిపట్టుంది. అష్టావకుడు చెప్తున్న దేంట్లోనూ మొండిపట్టు లేదు. అష్టావకుడు చెప్తున్న దాంట్లో ఒక గొప్ప సంవేదనశీలత ఉంది. మొండిపట్టు లేదు. ఫర్ ద ఫస్ట్ టైం ఇంతవరకు ఎలా గడిచిందో అనవసరం. హఠాత్తుగా నీలో ఒక సెన్సిటివిటీ మొలిచింది. నేను ఒక చిన్న కథ విన్నా. నిజానికి ఇది కథ కాదు, దాన్ని కథలాగా రాశాను. నా జీవితంలో ఒక మిత్రుని అట్లా చూశాను నేను. అతను ఒక పెద్ద తాగుబోతూ. ఎంతమంది చెప్పినా అతను వినేవాడు కాదు. అతను తాగితే ఎవరికి దొరికేవాడు కాదు. చాలా పిచ్చి వేషాలు వేసేవాడు. వైలెంట్ కాదు, కానీ ఒక ఫన్నీ ఫెలో. ఏమేమో చేశారు అతన్ని మార్చడానికి.
భూత వైద్యుల దగ్గర తీసుకెళ్లారు, పెద్ద పెద్ద ప్రొఫెసర్ని మార్నింగ్ కూర్చోబెట్టారు. నేను ఎప్పుడైనా ఒక మాట అనేవాడిని, మీరు తాగనప్పుడు అతనికి చెప్తున్నారు, అతను శ్రద్ధగా వింటున్నాడు, అదంతా మర్చిపోయి తాగుతున్నాడు, అసలు మీకు విషయం అర్థమే కాలే. కానీ ఇప్పుడు నేను ఆ కుటుంబ సభ్యుని కాదు, లేకపోతే సలహా ఇచ్చేంత వయసు నాకు లేదు, బట్ నాకు అర్థమవుతున్నది. ఇప్పటికి కూడా ఎవరైనా ఏదైనా మాట్లాడుతుంటే నాకు లోపల స్పష్టంగా తెలుస్తుంది, ఇదంతా పిచ్చి వ్యవహారం, వీళ్ళకి వినే శక్తి కానీ లేకపోతే ఇక్కడ చర్చ అనవసరమని. అయినా ప్రారంధవశం చేత కొన్నిసార్లు ఉండవలసి వస్తుంది. అట్లా ఆ తాగుబోతు పక్కన నేను చాలాసార్లు ఉన్నాను. ఎన్నెన్ని వింతలు జరిగాయో, అది ఒక పర్టికులర్ పీరియడ్. అది అతను తాగితే సాయంత్రం అయితే అందరికి ఎక్కేది. అతనికి ఇంకా పెళ్లి కాలేదు. వాళ్ళ తల్లి, తండ్రి, ఫ్రెండ్స్ ఎవరెవరో బైక్లు వేసుకొని ఎక్కడెక్కడో తిరిగి అంతా ఊరికి అందరికీ తెలిసిపోయింది అతను తాగుతాడని. ఒకసారి నేను చూశాను, బురదలో పడుకొని ఉన్నాడు. అందరికి దొరకలేదు, నాకు దొరికాడు. కాలేజీ దగ్గర అంతకుముందే వర్షం పడ్డది. నేను లేపి అడిగాను, ఏమైంది ఇట్లా పడుకున్నావు అంటే, హాయిగుంది అయ్యగారు అన్నాడు. అతను ఇచ్చే జవాబుల్లో నేను ఎంతో స్పష్టత చూసేవాడిని. కానీ ఆ విషయం నేను చెప్తే నా దవడ పలగొట్టే అవకాశం ఉంది ప్రజలు. ఐ ఎంజాయిడ్ హిస్ లైఫ్. ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మంచిగా ఉన్నట్టు కనిపిస్తున్నారు, బట్ వాళ్ళు పరిచింతన చేస్తున్నారు, వేరే వాళ్ళ గురించి క్వశ్చన్ చేస్తున్నారు, ఏమో చేస్తున్నారు. ఇతను జస్ట్ చేస్తున్నది తన్ను తాను నాశనం చేసుకుంటున్నాడు. ఓషో ఒకసారి అన్నాడు, ఈ భూమి మీద ఒక రైట్ నీకు ఏదన్నా ఉంది అంటే నిన్ను నువ్వు నాశనం చేసుకోవడమే. కానీ బ్లేమ్ చేస్తూ నాశనం చేసుకోకు. ఇఫ్ యూ వాంట్ టు డిసపియర్, జస్ట్ డిసపియర్. పీస్ ఆఫ్ మైండ్ స్వామీజీ విషయంలో అది జరిగింది. ఆ తర్వాత ఈ తాగుబోతుకి పెళ్లి చేశారు. అందరు వద్దన్నారు, చేయబోయారు. తను అన్నాడు, నేను చేసుకొని ఇప్పుడు చేసుకునే సందర్భం వస్తే చేసుకుంటాను, చూపించిన అమ్మాయి కూడా బాగుంది అని చెప్పాడు. మళ్ళీ తాగుడు కొనసాగింది. బట్ వన్ పర్టికులర్ డే అతను తాగలేదు. ఆ రోజు అనుకున్నారు మందు దొరకలేదేమో, అది ఇది కారణమని. ఆ తర్వాత 2వ రోజు 3వ రోజు వాళ్ళు యథావిధిగా సాయంత్రం 6 అయితేనే అందరికీ థాట్ వచ్చేస్తుంది. కానీ ఆశ్చర్యం, వీళ్ళంతా తిరుగుతున్నారు, తిరిగిన చాలాసేపటికి అతను దొరుకుతున్నాడు. వాళ్ళందరూ ఆ తిరిగినంతసేపు అనుకుంటూనే ఉన్నారు ఎక్కడ తాగి పడున్నాడు అని. ఆశ్చర్యం, ఒక చెట్టు కింద హాయిగా కూర్చున్నాడు. నేను ఊరికి కూర్చున్నాను, ఇంటికి వస్తాను కదా అన్నాడు. వడివడిగా ఇంటికి వెళ్ళిపోయాడు. తర్వాత 1 సంవత్సరం అయింది, 2 సంవత్సరాలు అయింది. చాలామంది అడిగారు, ఎందుకు తాగుడు మానేశావు? మేము అన్నందుకు మానేసావా? తాగాలనిపిస్తే అప్పుడప్పుడు ఒక పెగ్గే దూలే. అతను ఎప్పుడు ఏ జవాబు చెప్పలేదు. తర్వాత ఏం జరిగింది అన్నప్పుడు ఒక 3 ఏళ్ల తర్వాత అతను చెప్పిన మాట ఏమిటంటే, ఇది ఊర్లో వాళ్ళందరికీ తెలిసిన విషయంగా చాలా కొద్ది మందికి తెలుసు. ఇప్పుడు ఆ కుటుంబం ఎక్కడుందో, వాళ్ళు నిజంగా ఎట్లున్నారో, బట్ నేను ఖచ్చితంగా చెప్పగలను, ఆ మనిషి ఎక్కడున్నా ప్రశాంతంగా ఉంటాడు. సో మీరంతా నాకు ఒక అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకున్నారు కదా, నేను అమ్మాయి దగ్గరికి వెళ్ళాను. ఇట్లాంటి తాగుబోతుని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నావు, ఎంత ధైర్యం నీకు అంటే, అప్పుడు ఆ అమ్మాయి చెప్పింది, ఇందులో ఏ ధైర్యం లేదు. నాకు దూరం నుంచి చూసేదాన్ని, నువ్వు హాయిగా నవ్వుతావు, పాడుతావు. ఇప్పుడు వీళ్ళంతా తాగిన తర్వాత వెంటబడుతుంటే ఏటేటో నువ్వు తిరుగుతున్నావు. నువ్వు నన్ను పెళ్లి చేసుకున్న తర్వాత నిన్ను చూశాను, నువ్వు ఎవరిని దాడి చేయలేదు, తాగిన తర్వాత ఎవరిని కొట్టలేదు, ఎవరిని తిట్టలేదు, వస్తువుల్ని ఎత్తేయడం లేదు. నేను వేరే వాళ్ళని చూశాను, తాగితే ఫ్రస్ట్రేషన్ వస్తుంది. యు ఆర్ సంథింగ్. ఆ తర్వాత నువ్వు పెళ్లి చేసుకున్న తర్వాత నువ్వు ఒక్కటే, నువ్వు హాయిగా ఉద్యోగం అయిపోని ఇంటికి రా, నేనే నీకు ఒక పెగ్ కల్పిస్తాను, హాయిగా మూలకు కూర్చో, నీకు నచ్చింది చేసి పెడతాను. నీ జీవితం ఎలా జీవించాలని నువ్వు నిర్ణయించుకున్నావు, అది పూర్తిగా నీ చాయిస్. నేను నిర్ణయించుకున్నాను ఎవరేం చేసినా చేయనిద్దామని అని చెప్పిన తర్వాత హఠాత్తుగా ఏదో స్ఫురించింది. ఈ 3 సంవత్సరాలు ఎప్పుడైతే అందరూ అడిగినప్పుడు అతను చెప్పిన జవాబు ఒక్కటే, మొట్టమొదటిసారి ఒకరు నన్ను సంపూర్ణంగా అంగీకరించిన భావనలో నాకు దాని పట్ల ఆసక్తి పోయిందన్నాడు. అది లేకుండా కూడా నేను చాలా తృప్తితో ఉన్నాను. మొట్టమొదటిసారి నా పంచేంద్రియాల్ని నేను ఒక్కటిగా చేసి జీవితం వైపు ఒకసారి దృష్టి పెట్టాను. మీరంతా అనుకుంటున్నారు నాకు అసలు ఏ ఇబ్బంది కలగలే, నథింగ్.
ఇప్పుడు అదేమిటో తెలిసింది నాకు. అంటే నేను మొండిపట్టు ద్వారా బలవంతంగా అది మానుకున్నది కాదు, అలాగని జీవితకాలం వెళ్ళిపోయిందని చెప్పడం లేదు. సంథింగ్ ఐ అండర్స్టూడ్ అని మాత్రమే చెప్తున్నాను. అందుకని మీరు మళ్ళీ నన్ను నమ్మి మంచివాడు అనకండి. ఎవరి సర్టిఫికేషన్ నాకు అక్కర్లేదు. సో ఇప్పుడు అష్టావక్రుడు చెప్తున్నది అదే, తప్త స్వచ్ఛేంద్రియో నిత్యం ఏకాకి రమతే తుయ. ఇంత అద్భుతమైన సూత్రం, ఒక పదగుచ్ఛం, ఒక పదాల మాల అత్యంత అరుదుగా ఒక వ్యక్తి చెప్తాడు. అత్యంత అరుదుగా ఎవరైనా ఆచరిస్తారు. నిరంతరం తృప్తిగా ఉండేవాడు. నేను 2009 నుంచి ఇప్పటి వరకు నాలో అసలు తృప్తి లేని రోజు లేదు. రకరకాల సందర్భాల్లో అవి నా నుంచి పక్కకు జరిగినట్టు వేరే వాళ్ళకి అనిపించింది. నా అంతర్గత ఆకాశంలో ఏ తేడా లేదు. ఇక్కడ ఒకే ఒక విషయం మనం రుజువు చేయలేమంతే, ఎప్పటికీ రుజువు చేయలేం. సో ఎవరిలో నిరంతరం తృప్తి ఉంటూ అతని యొక్క ఇంద్రియాలు స్వచ్ఛంగా ఉంటాయో, అతను నిరంతరం తెలుసుకుంటూ ఉంటాడు అనుభవం ద్వారా, నేను నిత్య ఏకాకిని, ఏకాంతంగా ఉండేవాడిని అని. అట్లాంటి వాడికి తక్షణం జ్ఞాన ఫలం ప్రాప్తం జరుగుతుంది, యోగం యొక్క ఫలము ప్రాప్తం జరుగుతుంది. నిజంగా జ్ఞానం వస్తే, నిజంగా జీవితం అర్థమైతే ఏకాంతం తెలుస్తుంది. నిన్న నేను యూట్యూబ్ ఆన్ చేసి ఇట్లా స్క్రోల్ చేస్తున్న స్టూడియోలో హఠాత్తుగా ఒక చిన్న పోస్టర్ కనిపించింది సద్గురుది. దాని పేరు అలోన్ అనే సద్గురు పోస్టర్, జీసస్ క్రైస్ట్ లాగా అట్లా కనిపించింది. ఎవరో బాగా డిజైన్ చేశారు. దాని కింద ఉంది, ఏకాంతంగా ఉండడం అంత ఆషమాషి కాదు. నీ మనసులో సంసారం దిగిపోతే తప్ప ఏకాంతం రాదు. ఇప్పుడు నేను చెప్తున్నాను, జీవితకాలం నాకు ఏకాంతంగా ఉండాలనుంది. అందరి మధ్య ఉన్న ఏకాంతం ఉంది, కానీ ఇది అందరికీ చెప్పడం కష్టం. తర్వాత అష్టావక్రుడు జనకుడితో చెప్తున్న సూత్రాలు, అలాగే జనకుడు ఇస్తున్న క్లారిటీస్లో ఒక్కటి మాటి మాటికి పదే పదే మనకు వినిపిస్తున్నది. అదేమిటంటే, ఒకసారి ఒక జెన్ మాస్టర్ దగ్గరికి ఒక వ్యక్తి వచ్చాడంట. వచ్చి ఆవేశంలో అన్నాడు, నాకు ఆత్మజ్ఞానం బోధించండి అంటే ఆ జెన్ మాస్టర్ అన్నాడంట, ముందు నీ వాళ్ళని, నీ బంధువులను ఎందుకు వెంట పెట్టుకొని వచ్చావు? అందరిని వదిలేసి రాపో అన్నాడంట. నేను ఎక్కడ వెంట పెట్టుకొచ్చాను? నిన్ననే పెద్ద గొడవ అయింది, జీవితంలో తెగదెంపులు చేసుకొని వచ్చాను. నేను ఒక్కడనే వచ్చానండి, బ్యాగు లేదు, బట్టలు లేవు, ఒక్కడనే వచ్చేసాను. ఎక్కడున్నారు? ఎక్కడున్నారంటే, నీ అన్ని దిక్కులా ఉన్నారు నీ జనం అంతా, ఎవరి చెవిలో పూలు పెడుతున్నావు చూడండి అని శిష్యులకు చెప్పారు. ఆ శిష్యులు ఏమీ మాట్లాడలేదు. దాంతో అతను ఆశ్చర్యపోయి బిత్తరపోయి, ఏం మాట్లాడుతున్నారండి, నేను ఒక్కడనే వచ్చాను అంటే, అప్పుడు జెన్ మాస్టర్ దగ్గరికి వెళ్ళి, ఏది కళ్ళు మూసుకో, ఒకసారి కళ్ళు మూసుకుని నీ మనసులో చూడు అసలు ఎంతమంది ఉన్నారు. సో కళ్ళు మూసుకోగానే నాన్న ఏడుపోవద్దని ఏడుస్తున్న కూతురు కనిపించింది, నెత్తి కొట్టుకుంటున్న భార్య కనిపించింది, తన్ను బ్లేమ్ చేస్తున్న వాళ్ళు కనిపించారు, తను తాను ప్రొటెక్ట్ చేసుకోవడానికి చేసిన అన్ని పిచ్చి చేష్టలు కనిపించాయి, ఈ ప్రపంచం తనకిచ్చిన సలహాలు కనిపించాయి. అంతా అలాగే ఉంది. అప్పుడు జెన్ మాస్టర్ చెప్తున్నది, అష్టావక్రుడు చెప్తున్నాడు, చూడు నువ్వు అనుకుంటున్నావు అందరికీ దూరంగా వచ్చానని. దూరంగా పోవడం ఫిజికల్ రియాలిటీ యొక్క విషయం కాదు. నువ్వు ఉన్న చోటే అందరికీ దూరంగా ఉండవచ్చు, నువ్వు ఉన్న చోటే హాయిగా ఉండవచ్చు. నీ మనసులో ఉన్న సంసారాన్ని, నీ మనసులో ఉన్న మనుషుల్ని దింపేసి, ఎవ్వరు నీ వాళ్ళు కాదు. ఇది కోపంతో చెప్పేవాడు ఒకడున్నాడు, బ్లేమ్ చేస్తూ చెప్పేవాడు ఒకడున్నాడు, అసహనంతో చెప్పేవాడు ఉన్నాడు. ఇది నేను అట్లా చెప్పడం లేదు, నిజంగా ఎవరు నీ వాళ్ళు కాదు. సంపూర్ణంగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఇది. ఇది కోపంలో చెప్పావా, నీకు పూర్వాగ్రహం ఉంది. అసహనంతో చెప్పావా, ఏదో ఎక్స్పెక్టేషన్ చేస్తున్నావు, అది చేయని కారణంగా ఎవరు నాకు లేరని అంటున్నావు. అష్టావక్రుడు చెప్తున్నది, ఎవరూ నా వాళ్ళు కాదంటే ఇక ఎవరూ లేరని. అంత నీలో భాగమన్నై ఉండాలి, లేదా నువ్వు లేవు. నీలో అహంకార శూన్యత వస్తే తప్ప ఆ స్టేట్మెంట్ నిజంగా రాదు. ఇప్పుడు భాష ఎవరైనా ఒకేలా రాయొచ్చు, నేను ఆనందంగా ఉన్నానని అందరూ చెప్పొచ్చు, అందరు పుస్తకాలు రాయొచ్చు. ఆనందం యొక్క నిజ స్వభావం తెలిసిన వాడు మాత్రమే చెప్పిన మాట కరెక్ట్, మిగతాదంతా పుక్కిటి పురాణం, అప్పటికప్పుడు ఏదో చెప్తున్నారంతే. సో అష్టావక్రుడు ఏం చెప్తున్నాడు, సంసారాన్ని వదిలి, చుట్టుపక్కల మనుషుల్ని వదిలి, నువ్వు హిమాలయాలకు వెళ్ళినా, తిరుపతికి వెళ్ళినా, ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళినా నువ్వు వాళ్ళ గురించే చర్చిస్తావు. ఇప్పుడు నేను చేస్తున్న అద్భుతమైన ప్రయోగం మీకు చెప్తాను.
నేను ఏనాడు కుటుంబ విషయాలు 2009 నుంచి బయట చర్చించలేదు. కారణం ఏదన్నా కావచ్చు, ఎవ్వరికి చెప్పలేదు నేను. దానికి కారణం ఏంది, అసలు నేనేది క్యారీ చేస్తలేను బేసికల్లీ. ఇది కారణం. అంటే మనసులో అణుచుకొని ఉన్నాను అనుకో, ఎక్కడో చోట బరస్ట్ అవుతుంది, అది తెలిసిపోతుంది. అందుకే ఆచరణలో తెలుస్తుంది ఒక మనిషి లైఫ్, ప్రామిసుల్లో తెలియదు. అష్టావక్రుడు ఏం చెప్తున్నాడు, నువ్వు చుట్టుపక్కల ఉన్న మనుషులతో పోరాడుతున్నావు, పరిచింతన చేస్తున్నావు, ప్రతి ఒక్కరి తప్పులు ఎంచుతున్నావు, ఎవరినో కరెక్ట్ చేయాలని చూస్తున్నావు. ఇదంతా వ్యర్థమని తెలిసిన రోజు నీకు హఠాత్తుగా మనసు దూదిపింజలాగా మారిపోతుంది. తెలియనంత వరకు 90 ఏళ్ల వయసు వచ్చినా ఏదో ఒక దాని గురించి ఆరాటం ఉంది, పోరాటం ఉంది. సోక్రటీస్, జెంపేతే కథ తెలుసు కదా. అతనేం పారిపోలేదు, ఎన్ని రకాలుగా నరకయాతన పెట్టింది అక్కడే ఉన్నాడు. ఎవరు అడిగారు ఇలా ఎలా అయ్యా అంటే, అది ఆమె స్వభావం, ఇది నా స్వభావం అన్నాడు. సోక్రటీస్ తొలి రోజుల్లో చాలా చెప్పే ప్రయత్నం చేశాడు. ఎంత చెప్తే అంత తప్పు అనిపించింది సోక్రటీస్కి, ఎంత చెప్తుంటే అంత సోక్రటీస్ని తప్పు అన్నారు. ఒకానొక రోజు అచానక్ చూప్ హోగయా. ఇక్కడ చెప్పడానికి ఏమీ లేదు. అష్టావక్రుడు చెప్పే సూత్రంలో ఉన్న మూలం ఏమిటంటే, నిజంగా నీ నిజ అనుభవానికి ఏది అడ్డురాదు. నువ్వు సంగీతం నేర్చుకోవాలనుకుంటే ఏది అడ్డురాదు. ఒక వ్యక్తి, నాకు తెలిసిన వ్యక్తి, సంగీతం మీద అంతులేని ఆసక్తి కలిగి చివరికి అన్నీ వదిలిపెట్టి ఒక 7 సంవత్సరాలు ఈ భూమి నుంచి మాయమైపోయి మళ్ళీ వైలిన్తో ఊరొచ్చాడు. అతని ముఖంలో కాంతి ఉండేది. అతను ఇప్పటికీ నాకు మిత్రుడే. ఎందుకు అట్లా చేశావంటే అన్నాడు, అది లేకుండా బతికేం లాభం. మరి ఊర్లో ఉన్న అందరూ తప్పుగా అనుకున్నారు కదా, అనుకోనివ్వండి సార్. ఏం చేసినా తప్పుపడతారు, ఏం చేయకుండా తప్పుపడతారు. ఏమాత్రం అవగాహన లేని వాళ్ళు ఏదైనా చెప్తారు, చెప్పుకొని. సో అష్టావక్రుడు ఏం చెప్తున్నాడు, నువ్వు నిజంగా ప్రశాంతంగా ఉండాలంటే దానికి కార్యకారణాలు ఉన్నాయా, నువ్వు ఎప్పటికీ ప్రశాంతంగా ఉండలేవు. కండిషన్స్ ఉన్నాయా, నువ్వు ప్రశాంతంగా ఉండలేవు. తృప్త స్వచ్ఛేంద్రియో నిత్యం ఏకాకి. స్వచ్ఛ ఇంద్రియాలంటే ఎప్పటికీ ఏది క్యారీ చేయని ఒక నిర్మలమైన తేట ఒక మనసు కావాలి. తర్వాత నువ్వు నిరంతరం తెలుసుకో, నువ్వు నిత్యం ఏకాకివే అని. నువ్వు ఏకాంతవాసి, నేను మరిచేయపోవద్దు. నువ్వు ఎప్పటికీ మర్చిపోవద్దు ఈ విషయం. తద్వారా నీ పని నీకుంది, నీవున్నావు, నీ పని ఉంది. నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో తాత్కాలిక సంబంధాలు ఉన్నాయి. అలాగే నిరంతరం తృప్తితో ఉండు. అట్లా తృప్తితో ఉంటూ నీ ఇంద్రియాల్లో స్వచ్ఛత వచ్చినప్పుడు, నువ్వు నిరంతరం ఏకాకివి అని ఆ ఏకాంతంలో రమిస్తున్నప్పుడు, అదే జ్ఞానం, అదే యోగం. నాకు ఎన్ని ఎగ్జాంపుల్స్ గుర్తొస్తున్నాయి అంటే, ఇప్పుడు వాళ్ళంతా గుర్తొస్తున్నారు నాకు. ఎప్పుడు చదువుకోని వ్యక్తి, ఎంత కొట్టినా అసలు ఒక పుస్తకం తెరవని ఒక మిత్రుడు, డిగ్రీ సెకండ్ ఇయర్ అయిపోయిన తర్వాత అప్పటికి ఫెయిల్ అవుతూ వస్తున్నాడు. వాళ్ళ ఫాదర్ ఎన్నోసార్లు అరిచాడు, గొడవ పెట్టాడు, ఏమేమో చేశాడు. మరి డిగ్రీ సెకండ్ ఇయర్ తర్వాత ఏమైందో తెలియదు. హఠాత్తుగా ఇతను రకరకాలుగా పారిపోయాడు, ఫెయిల్ అయ్యాడు. ఫీజు పైసలు ఇస్తే అవి వేటుకో ఉపయోగించాడు. ఇతని ఇంటికి రాగానే గొడవ అయ్యేది. ఎందుకంటే ఒకరినొకరు అతిగా గమనించుకుంటున్నారు. ఇతను చదవడం ఇష్టం లేదని చెప్తూనే ఉన్నాడు. కానీ అతను చెప్తున్నదల్లా నాకు ఎందుకో చదవాలని అనిపిస్తలేదు. నాకు అర్థమవుతుంది, మీరు డబ్బులు ఖర్చు పెడుతున్నారు, నేను డిగ్రీ పాస్ అవ్వాలని కోరుకుంటున్నారు, బట్ నాకు చదవాలనిపిస్తలేదు నాన్న అని చెప్పేవాడు. పిల్లగొట్టేవాడు నా ముందు. తను వాళ్ళమ్మని ఎత్తి కొట్టుకోవడం చూశాను నేను. ఎవరెవరు వచ్చి పిల్లవాడిని తిట్టడం చూశాను నేను. డిగ్రీ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ అయిపోయాయి, మళ్ళీ ఫెయిల్ అయ్యాడు. అక్కడ సంథింగ్ ఏదో జరిగింది. జస్ట్ పుస్తకాలు తీసుకొని ఊరికే స్పెండ్ చేసేవాడు. ఎంతమంది ఎన్ని మాటలు అన్నారు, నటించకు నువ్వు, ఎన్ని బూతులు అన్నారు నేను విన్నాను. నేను అప్పుడప్పుడు అతనితో కలిసి చదువుకునేవాడిని. సాదాసీదా మనిషి. ఒక
ఒక 2+2=4 అన్నంత సింపుల్గా అతను చెప్తున్నాడు. చదవాలని అనిపించలేదు, చదవలేదు. ఇప్పుడు చదవాలనిపిస్తుంది, చదివాడు. ఆశ్చర్యం, అతను ఏం చదివాడో తెలుసా? కథల పుస్తకాలు విసిరేశారు వాటిని. అతను చెప్తున్నాడు, హఠాత్తుగా నేను డిగ్రీ పుస్తకాలు చదవలేదు, ముందు నాకు చదవడం అలవాటు చేసుకోవాలని చదువుతున్నా. ఒక్కరికి అర్థం కాలేదు ఆ విషయం, ఒక్కరికి అర్థం కాలేదు. అతి కష్టం మీద పారిపోయి సిటీకి వచ్చాడు. ఎగ్జామ్స్ మాత్రం హైదరాబాద్ మన ఊరికి వచ్చి రాస్తాను, నేను మీ ముందుంటే ఏది చేయలేదని ఎవరెవరికో చెప్తే కొందరు సహాయం వల్ల సిటీకి పంపించారు. ఇప్పుడు మొట్టమొదటిసారి ప్రపంచం తన మనసు నుంచి దిగిపోయింది. రోజు ఎంతసేపు చదివేవాడు, హాయిగా అట్లా కాలు మీద కాలేసుకొని అట్లా ఒక 3 hours తర్వాత వెళ్ళి ఒక చిన్న టీ తాగేసి వచ్చి చాలా మౌనంగా ఆకాశానికి వేసి చూస్తూ మళ్ళీ వచ్చి చదివేవాడు. డిగ్రీ క్లియర్ అయిపోయింది. ఆ తర్వాత చదువు కంటిన్యూ అయింది. నేను ప్రత్యక్ష సాక్షిగా ఉన్నాను. ప్రతిరోజు సాయంత్రం 7 నుంచి 11 వరకు నిరంతర అధ్యయనం. ఒక్కరోజు కాదు, కొన్ని సంవత్సరాలు కొనసాగింది. అతని దగ్గర ఒక డిక్షనరీ ఉంది. ఆ డిక్షనరీ ఇప్పుడు ఎక్కడుందో తెలియదు. ఒక 2-3 ఏళ్ల క్రితం వరకు నా దగ్గర ఉండేది. నేను తెచ్చుకున్నాను గుర్తుగా, ఎందుకంటే నేను సాక్షిని కాబట్టి. ఆ సమయంలో నేను అట్లాగే ఉన్నాను. అందులో ప్రతి పేపర్, ప్రతి పదం కొన్ని వేల సార్లు చదవబడ్డది. ఎవ్వరికి ఏమీ చెప్పలేదు. హీ జస్ట్ కంటిన్యూడ్ రీడింగ్. ఒక ప్రొఫౌండిటీ వచ్చింది. ఇప్పుడు అతను అనర్గళంగా ఇంగ్లీష్ మాట్లాడతాడు. ఎవ్వరికి ఏమీ చెప్పాడు. ఇప్పుడు వాళ్ళ అమ్మ వచ్చినా, వాళ్ళ అన్న వచ్చినా, వాళ్ళ ఫాదర్ వచ్చినా, ఎవరు వచ్చినా ఏమీ చెప్పాడు. జస్ట్ మౌనంగా ఉంటాడు అంతే. నేను రీసెంట్గా ఒకసారి అడిగాను, ఎందుకు ఎవరితో ఏమీ మాట్లాడవు? అందరూ నీతో ఉండమని చెప్తున్నావు, కానీ ఎవరితో మాట్లాడదని చెప్తున్నావు. అవసరమైతే 2 మాటలు తిన్నారా? అంతవరకు. తన రూమ్ వెళ్ళి చదువుకుంటాడు. తను ఒకటే అన్నాడు, అసలు ఎవ్వరు లేరు, ఎవరికి. జస్ట్ నేను నా పని తప్ప నాకు ఏది మహత్వపూర్ణంగా తోస్తలేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరితో బ్రేక్ అవుతూనే ఉంటుంది విషయం. జస్ట్ నేను చేసే పెయింటింగ్, నేను చేసే వంట, నేను చేసే యోగా, ఇదొక్కటే బ్రేక్ కాదు. ప్రపంచంలో ప్రతిదీ బ్రేక్ అవుతుంది. దానికి కారణం నువ్వా నేనా అని కాదు, బ్రేక్ ఖచ్చితంగా అయి తీరుతుంది. సో అష్టావకుడు చెప్తున్నది అదే. నిరంతరం ఏకాకిగా ఉన్నవాడు, ఏకాంతంలో ఉన్నవాడే నిజమైన యోగంలోకి ఎంటర్ అవుతాడు. యోగం అంటే లయమని, వేరే దాంతో లయమని కాదు. మొదటిసారి నీతో నీకు లయం జరిగింది. సో రామకృష్ణ పరమహంస ఇచ్చిన ఒక ఫేమస్ స్టేట్మెంట్ ఉంది. నువ్వు ఏకాంతాన్ని అనుభూతి చెందాలంటే ఒక చీకటి గదిలో తలుపులు బంద్ చేసుకుని అనుభూతి చెందకు. ఒక మార్కెట్ ప్లేస్లో నువ్వు అనుభూతి చెందగలగాలి. నేను నా జీవితంలో అట్లీస్ట్ కపుల్ ఆఫ్ పీపుల్ని చూశాను. ఎట్లాంటి వాళ్ళని, ఎంత రణగొని ధ్వనిలో ఉన్నా వాళ్ళలో ఏకాంతం చెడదు. అందులో నన్ను నేను కలుపుకుంటున్నాను. ఎంత ప్రశాంతత స్థితిలో ఉన్నా వాళ్ళు డిస్టర్బ్ అవుతూనే ఉంటారు. అలాంటి వాళ్ళని చాలామందిని చూశాను. ఇక్కడ ఉద్దేశం ఎవరిని మార్చడం కాదు, మనిషి యొక్క మానసిక స్థితి అది. ఒక విషయాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకునేవాడు ఒకలా ఉంటాడు. నేను అర్థం చేసుకున్నది కరెక్ట్ అనుకున్నవాడు ఒకలా ఉంటాడు. ఏ పని చేయకుండా సలహాలు ఇచ్చేవాడు ఒకలా ఉంటాడు. నిరంతరం పని చేస్తున్నవాడు ఒకలా ఉంటాడు. బానిసగా ఉన్నవాడు ఒకలా ఉంటాడు. ఒక్కొక్కరు ఒక్కొక్క విషయాన్ని అదే విషయాన్ని రకరకాలుగా చెప్తారు. ఎవరి తర్కం వారికి ఉంది. ఇక్కడ విషయం తర్కాతీతం. చెప్పినంత చెప్పావు, ఇక మౌనం అయిపో. ప్రయత్నం చేయకుండా మౌనం గామని కాదు. సో ఇప్పుడు ఎవరైనా ప్రతిరోజు సైకిల్ దొక్కుతున్నారని చెప్పి గ్రౌండ్లోనే తొక్కుతున్నారనుకో, ఒక 50 సంవత్సరాల నుంచి, మీరేమంటారు? అసలు గ్రౌండ్లో దొక్కడం ఏమిటి? ఊర్లోకి వెళ్తే అనవసరంగా యాక్సిడెంట్స్ అవుతాయి. గ్రౌండ్లోనే తొక్కుకోవాలి. ఇది మూర్ఖత్వం అంటే. సో ఇట్లాంటి ఏకాంత స్థితి గురించి చెప్పట్లే. వీడు బయట గ్రౌండ్లో తొక్కడానికి కారణం బయట యాక్సిడెంట్ అయిపోతుందేమో అని. నిజంగా సైకిల్ వచ్చిన వాడు నిజంగా రోడ్డు మీదకి వెళతాడు, అందరితో ఉంటాడు, అందరితో మాట్లాడతాడు. అవసరం మేరకు ఎవరన్నా అపార్థం చేసుకొని ఇస్తాడు. ఇదేమి లా డిగ్రీస్ కావు. నువ్వు ఒక వ్యక్తి నీ మీదికి ఒక ఒపీనియన్కి రాగానే నువ్వు బాధపడిపోవడానికి. అతని ఒపీనియన్ అతనిది, వదిలే.
కానీ నేను చెప్తున్నా అంత ఆషమాషిగా. సో ఇప్పుడు అష్టావక్ర మహాగీత యొక్క సారం ఏమిటంటే, సాధన లేదు, కానీ అప్రయత్నంలో నీవు ఏదైతే ఈ విషయాలలో పడ్డావో దాంట్లో సారం లేదని తెలిసిన మరుక్షణం అది నీకు తక్షణం సాధ్యమవుతుంది అంటున్నాడు. ఇది 100% నిజమని నేను చెప్తున్నాను. నేను ఒక పుస్తకం చదివాను. ఆ పుస్తకంలో ఇది పాల్ బ్రంటన్ రాసిన ఒకనొక డాక్యుమెంట్ అని నాకు అనిపిస్తున్నది. ఇది చెప్పిన తర్వాత ముగిస్తాను. నాకు యోగా నేర్చుకోవాలనుంది అని ఒక గురువు దగ్గరికి వెళ్తాడు. అతను చాలా ఫేమస్ గురువు. నేను నేర్పినండి పో అంటాడు. మాటి మాటికి వెళుతూ ఉంటాడు. యోగా నేను ఎందుకు నేర్పియాలి అంటాడు. మీరే గొప్ప గురువట అంటాడు. నీకెట్టి తెలుసు అంటాడు. చాలామంది చెప్తున్నారు, అబద్ధం చెప్తున్నారేమో అంటాడు. అక్కడ అయిపోయింది మనసు. సరే, నన్ను ఏం చేయమంటారు? యోగా నేర్చుకోవాలనుకుంటే అసలు మనిషితో ఏం పని నీకు? మనిషితో పని లేదు. అది నేను ఒక చిన్న ప్రయోగం చెప్తా, చేసి చూడు. ఒక 4 రోజులు పిల్లి ఏం చేస్తుందో అది చేసి చూడు, అంతే. దట్స్ ఆల్. సో ఇప్పుడు అతను ఒక పిల్లి ఉన్న గదిలో ఏకాంతంగా ఉండి ఆ పిల్లి పడుకుంటే పడుకుంటున్నాడు. ఆ పిల్లి కదలికల్లో ఒక రకమైన రిధం ఉందని గమనించాడు. ఎలా లేస్తుంది, ఎలా కూర్చుంటుందో చూశాడు. ఎంత ఓపికగా తన ఆహారం కోసం ఎదురు చూస్తూ చూశాడు. తన్ను తాను ఎట్లా సాఫ్ సుథరా ఉంచుకుంటుందో చూశాడు. ఎట్లా ఎంత రణగొని ధ్వని ఉన్నా నిద్రపోతుందో చూశాడు. ఆ తర్వాత ఒక 30 డేస్కి ఆ గురువు వచ్చే వ్యక్తి అడుగుతాడు అనమాట, డిడ్ యూ అండర్స్టాండ్ ఎనీథింగ్? అఫ్ కోర్స్ ఐ అండర్స్టాండ్ ఫుల్లీ అంటాడు. ఈ ప్రకృతిలో ఉన్నదంతా యోగమే. మీకు తెలుసో తెలీదో, గమనిస్తే తప్ప తెలిసేది కదా. పతంజలి యోగ సూత్రాలు, ఆ యోగ సూత్రాల్లో యోగ భంగిమలన్నీ ఒక పుట్టిన పిల్లవాడు లేచి నిలబడే వరకు చేసే చేష్ట యొక్క ఎక్స్పాన్షనే. ఒక పుట్టిన పిల్లవాడు పుట్టిన దగ్గర నుంచి నిలబడే వరకు ఎన్ని భంగిమలు వేస్తాడో, ఎన్ని రకాల చేష్టలు చేస్తాడో దానికి ఒక క్రమ పద్ధతిని ఆపాదిస్తే అది యోగ శాస్త్రమైంది. నువ్వు ఎక్కడికి వెళ్ళి నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ నేర్చుకున్నా సరే విషయం ఒక్కటే, జీవితకాలం కొనసాగించే శక్తి నీకుందా లేదా, అది పేపర్ మీద రాసి. పిట్టకథలు చెప్పేవాళ్ళు, ఫాల్స్ ప్రామిసులు చేసేవాళ్ళు చాలామందిని చూశాను నేను. అదంతా ఇర్రెలెవెంట్. అందరూ ఏదో రోజు భూమి నుంచి నిష్క్రమించిన వాళ్ళే. కొట్లాడినవాడు, రాజ్యాలు గెలుచుకున్నవాడు ఒక మూర్ఖుడు, ఒక ఆనందంగా జీవించినవాడు అందరూ పోతారు. కానీ ఆనందంగా జీవించిన వాడు జీవితాన్ని సార్థకం చేసుకున్నట్టు అంతే. మిగతా వాళ్ళంతా నరకం చేసుకున్నట్టు ఒక ఎక్స్టెంట్ వరకు. సో అష్టావక్రుడు చెప్తున్నది ఒకటే, నువ్వు నీ జీవితం అనే ఒక పేజీలో ఏం నింపుకోవాలనుకుంటున్నావు చెప్పు. నీ పాత్రని దేంతో నింపుకోవాలనుకుంటున్నావు నువ్వే నిర్ణయించుకో. మొదట తెలియక కొంత చెత్త నింపి ఉండవచ్చు. ఎంతవరకు జీవితంలో చెత్తనే నింపుతావు అది నువ్వు డిక్లేర్ చేయి. చివరిగా ఒక మాట, ఒకటి చేయడం ద్వారా వచ్చే ఆనందం నిజమైన ఆనందం కాదు. రకరకాల నిబంధనల వల్ల, ప్రమాణాల వల్ల, పెట్టుకునే ఒట్టుల వల్ల కలిగే ప్రేమ నిజమైన ప్రేమ కాదు. నిజమైన ప్రేమ అంటే సర్వాంగీకారం, నిబంధన కాదు, నియమం కాదు. ఇది నా అవగాహన. ఇలా ఉండమని ఎవరికి చెప్పను, నాకు అలాంటి ఉద్దేశం లేదు. అష్టావక్రుడితో నేను ఏకీభవిస్తున్నాను. అష్టావక్రుడు చెప్పిన స్థితి నిజంగా 100% కరెక్ట్ అని నేను రూఢిపరుస్తున్నాను. ఎందుకంటే వేరే ప్రమాణం అక్కర్లేదు. అలాగని మీరు నమ్మవలసిన అవసరమూ లేదు. అష్టావక్ర మహాగీత అంటే నమ్మకాలకు అతీతం. బొందబెట్టేసే నమ్మకాలని, ఎవడి బోడి నమ్మకం ఎవరు అక్కర్లేదు. రమణ మహర్షి ఫస్ట్ చెప్పిన సూత్రమే చివరిగా చెప్పి ముగిస్తున్నా. నువ్వు సన్యాసం తీసుకుంటున్నా, సన్యాసిని అనుకుంటున్నావు, నీ ఆచరణలో తెలుస్తుంది బాబు. సన్యాసం తీసుకున్నంతసేపు ఓ చిన్న కాషాయం కట్టుకుని మెడలో మాల వేసి నీ పేరు మారిస్తే అయిపోయింది. స్వామి ఆనంద తీర్థ, బాత్ ఖతం హోగయా. కానీ రేపు నీకు మళ్ళీ వేరే దాని మీద థాట్ వచ్చింది, వేరే సన్యాసి ఏం చేస్తున్నాడో థాట్ వచ్చింది, ఇంకొకరితో పోల్చుకోవడం మొదలైంది. సన్యాసం పైకి వేషధారణే. నటించు జీవితకాలం. అట్లా నటించే వాళ్ళతోనే జీవితం ఈ భూమి అంతా నిండిపోయింది. అందులో నిజంగా జీవించేవాడు ఎప్పుడు గల్లంతైపోతాడు. అందుకే కాస్త ఎరుక అవసరం, కాస్త ఎరుక అవసరం. బివేర్ ఆఫ్ పీపుల్ అరౌండ్ యూ. ఇక్కడి నుంచే మీ యొక్క ఓపికకి నేను శిరస్సు ఉంచి నమస్కారం చేస్తున్నా. అట్లాగే
నా మనస్సుకు కానీ నా యొక్క బీయింగ్ కానీ అంతులేని శక్తి ఓపిక ఉంది, కానీ శరీరానికి ఏ ఓపిక లేదు. రీసరస్ వయసు.